హాయ్ ఫ్రెండ్స్. హిందువులకు నిజంగా అంటే సిగ్గు శరం ఏం లేదని నాకు మళ్ళీసారి ప్రూవ్ చేసింది. ఈ నాన్ వేసిన లంజా కొడుకు, ఆ లంజా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు ఏంది? ఒకటి శివాజీని తిట్టిండు, గరికప నరసింహరావు తిట్టిండు, హిందువులందరూ రేపులు చేసి మా హిందువులు మాత్రమే రేపులు చేసి మాట్లాడుతున్నాడు. మరి ఆయన క్రిస్టియన్ మతం అంత గొప్పదేమో. ఇట్లా మాట్లాడితే ఈ లంజా కొడుకు నిజంగంటే ఈ నాన్ వెజ్నాగాడు ఇండియాకి వస్తే మాత్రం ఫస్ట్ అని కాళ్ళు కీళ్ళు ఇరగొట్టాలి. సీతాదేవిని తిట్టిండు, ద్రౌపది దేవిని తిట్టిండు. ఆయనకి అసలు అధికారం ఎక్కడుంది? ఇండియాకి వచ్చే ధైర్యం లేదు. ఇండియాకి వచ్చి ఈడ ఉండి కొట్లాడమని తెలుస్తుంది దానికి. అసలు వన్ ఛానల్ ఇంకా ఇంకా యాక్టివ్లో ఉంది. అసలు యాక్టివ్లో ఎందుకు ఉంది? అసలు మీరందరూ రిపోర్ట్ కొట్టకుండా ఏం చేస్తున్నారు ఈ రేంజ్లో మాట్లాడుతుంటే? నిజంగా ప్రతి ఒక్కడు వచ్చి మన దేశం మీద పడిపోతాడు. నాకు అర్థం కాదు. మీరు కూడా మాట్లాడాలి, రిపోర్ట్ చేయాలి. జస్ట్ ఫాలోయింగ్ తీసి పడేస్తే సరిపోతుంది. దానికి రిపోర్ట్ కొట్టాలి. రిపోర్ట్ కొట్టి ఛానలే లేకుండా వేసి పడేసేయాలి. అప్పుడు ఆడు ఎట్లా బతుకుతాడో తెలుస్తుంది దానికి. వేరే ఛానల్ ఉంటే దాని మీద కొట్టాలి, మిస్లీన్ కొట్టాలి. అప్పుడు ఆడు ఇంకోసారి మాట్లాడకుండా అవుతాడు. అట్లాంటిది మీరు మాట్లాడకుండా ఉంటే అసలు వేస్ట్గా రేజ్ ద వాయిస్. అసలు వాయిసే రేజ్ చేయట్లేదు ఏంటి? నాకు అర్థమే కాదు. మీరు వేస్ట్, నిజంగా అంటే వేస్ట్. వేదాంత్ మీడియా యూట్యూబర్ వేదాంత్ మీడియా మా లైవ్లో మాట్లాడుతుంటే స్వామి మాలేసిండు. స్వామి దెంగే అని అంటుండు. ఫోన్ కట్ చేసి మాట్లాడే దమ్ములే దానికి. పొట్టి లంజోడుకు, నత్తి లంజోడుకు, ఆ లంజోడుకు, ఆ లంజా కొడుకు ఆడైతే రావాలి. కానీ ఆడు ఇండియాకి రావాలి. కానీ ఆయన కాలు కిలికిలి ఇరగొట్టాలని. ఇంకోసారి హిందూయిజం మీద పడకుండా ప్రతి ఒక్కడు హిందూయిజం మీద పడిపోతాడు. అదేంటో నాకు అర్థం కాదు. అయినా ఆడవాళ్ళకి మంచిగా పద్ధతిగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా? ఇన్ఫ్లుయెన్సర్ చూసి నేర్చుకుంటారు అనేది తెలియదా? నెక్స్ట్ జనరేషన్ ఎట్లా తయారవుతుందని తెలియదా? అది వాళ్ళ ఇష్టమే కాదు, వాళ్ళకి వదిలిపెట్టాలి. మిమ్మల్ని చూసి మా ఇంట్లో నేర్చుకుంటారు కదా. మెయిన్ అది ప్రాబ్లం. ఇదైతే చాలా గట్టిగా రేజ్ చేయాల్సిన వాయిస్ ఇది. వాడు హిందూయిజం మీద గట్టి పడిపోయినాడు. ముస్లిం వాళ్ళని కూడా తిట్టినాడు. వాళ్ళని ఎంత వేసిండు. ఇదే మాట దుబాయ్లో పోయాను మనం ఆయన అక్కడనే చంపేసి పొందబెట్టేస్తారా అని డౌటే లేదు. అసలు ఇండియాకి వస్తాడు ఇక్కడనే వస్తాడు ఫస్ట్. గుద్దల దమ్ముంటే ఆయన జీల దమ్ముంటే అలా అంజా కొడుకుని ఇంటికి హైదరాబాద్కి రమ్మను. ఫాల్తు లంజోడుకు నాన్ వేసిన అంట. ఆయన ఇమ్మీడియట్గా రిపోర్ట్ కొట్టేసాను. ఛానలే లేకుండా చేయాలి. నేనైతే ఆల్రెడీ కొట్టేశాను, రిపోర్ట్ కొట్టేశాను. ఇక తర్వాత మీ ఇష్టం. మీకు ఎవరిని ఫాలో అవుతారో ఎవరిని ఫాలో కారో, వాడు ఏం మాట్లాడుతున్నాడో వేసిన కొడుకు, ఫాల్తు లంజా కొడుకు.